1962 చైనా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో నెహ్రూ గారితో వాళ్ళ మంత్రి మహావీర్ త్యాగి అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ, అయ్యా నా తలలో కూడా ఎటువంటి బొచ్చు లేదు, అంటే నేను పూర్తిగా బట్టతలవాడు, అట్టన్నా తల కత్తిరించేస్తామా అని తీవ్రంగా చెప్పడం జరిగింది. నెహ్రూ కూడా తలపైన ఎటువంటి బొచ్చు లేదు, ఇది మన గురించి మాట్లాడుతున్నాడు అనేసి మహావీర్ త్యాగి మాట్లాడుతున్నాడు తెలిసి అర్థమైంది. చాలా సిగ్గుపడ్డం జరిగింది. అసలు ఎందుకు జరిగిందిరా అంటే 1962 సంవత్సరంలో పంచశీల సూత్రాలు ఇవన్నింటి పెట్టిన కారణం చేత చైనా మన దేశం పైన దాడి చేసి 38,000 చదరపు కిలోమీటర్లు స్వాధీనం చేసుకుంది. అక్షన్ వ్యాలీ, అక్షయ క్షేత్రము, తర్వాత సక్షన్ వ్యాలీ ఇటువంటివంతా కూడా చేసుకుంది. అటువంటి పరిస్థితుల్లో అందరూ అడుగుతుంటే ఆయన పార్లమెంట్లో అక్కడ ఎటువంటి ఇది లేదు, రాళ్ళు రప్పలే ఉండేది, చెట్లు లేదు, ఏమీ లేదు, కాబట్టి వ్యర్థం అంటే మహావీర్ త్యాగి బుర్ర పగలగొట్టి సమాధానం ఇచ్చాడు.